అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం యాపిల్ పెన్సిల్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూనే చూడబోతున్నాం. సో ఇదొచ్చి మనకి యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆల్రెడీ చూసారంటే రీసెంట్‌గా ఐప్యాడ్ 9థ్ జనరేషన్ వచ్చి మనం అన్బాక్సింగ్ చేసాం. దాంట్లో చూసారంటే యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషనే సపోర్ట్ ఉంటది. సో అందుకే ఈరోజు చూసారంటే మనం యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ చేసి అన్బాక్సింగ్ ఓవర్‌వ్యూ వచ్చి చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఐప్యాడ్ ఒక అన్బాక్సింగ్ చూడకపోతే పైన కార్డ్ ఇస్తాను. ఖచ్చితంగా వచ్చి చూడండి. సో దీని ప్రైసింగ్ చూసారంటే మనకి ₹8,500 వచ్చి వేశారు. నాకు ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అంతా తర్వాత ఒక ₹6,500కి అరౌండ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్‌ని వచ్చి మనం ఫస్ట్ ఓపెన్ చేద్దాము. సో ప్యాకింగ్ అని చూసారంటే మనకి టిపికల్ అయిన ఒక యాపిల్ ప్యాకింగే ఇచ్చారు. ఆ వైట్ కలర్ బాక్స్ అంతా వచ్చి మనకి ఒక క్లాసిక్ అయిన ప్యాకింగే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ లోపల ఏముంది అని చూసారంటే మనకి డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి మనకి రాస్తున్నారు. సో ఇది కూడా ఒక టిపికల్ అయిన యాపిల్ విషయం అని చెప్పాలి. దీని లోపల ఏముందని చెప్పి మనం నెక్స్ట్ చూద్దాము. సో దీని లోపల చూసారంటే ఫస్ట్ వచ్చి మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ ఉంది. అది ఎలా చూసారంటే ఒక ఎక్స్ట్రా టిప్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మీ టిప్ వచ్చి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి లోపల ఏముంది చూసారంటే యాపిల్ పెన్సిల్ ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, దాని తర్వాత వారంటీ కార్డ్ అంతా మనకి లోపల ఇచ్చారు. దాని తర్వాత మనకి యాపిల్ పెన్సిలే ఉంది. సో ఇదే మనకి యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్. ఈ పెన్సిల్ ఒక లెన్స్ చూసారంటే 6.92 ఇంచెస్ వచ్చి ఇచ్చున్నారు. డయామీటర్ చూసారంటే 0.35 ఇంచెస్, వెయిట్ వచ్చి మనకి 20 గ్రామ్స్ వచ్చి ఉంది. సో నార్మల్ పెన్సిల్ కన్నా కొంచెం వెయిట్ గానే ఉంది. టిప్ చూసారంటే మనకి రీప్లేసబుల్ టిప్స్ వచ్చి ఇచ్చారు. మీరు ఎక్స్ట్రా టిప్స్ కూడా యాపిల్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పైన చూసారంటే మనకి ఆ లైట్నింగ్ కనెక్టర్ వచ్చి ఇచ్చారు. సో మీరు ఐప్యాడ్ లోపల పెట్టుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ అడాప్టర్ వేసుకొని మీరు ఛార్జర్ యూస్ చేసి కూడా వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు. సో మనకి టిప్స్ రీప్లేసబుల్ గా ఇచ్చారు. అదేలాగా పైన చూసారంటే మనకి క్యాప్స్ వచ్చి రిమూవబుల్ ఒక మ్యాగ్నెటిక్ క్యాప్ వచ్చి ఇచ్చారు. ఆ క్యాప్ మాత్రం మనం చాలా భద్రంగా పెట్టుకోవాలి, ఎందుకంటే క్యాప్ వచ్చి చాలా చాలా చిన్నదిగా ఉంది. సో లూజ్ చేయడానికి చాలా పాసిబిలిటీ వచ్చి ఖచ్చితంగా మనకి ఉంటుంది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము అని చూసారంటే ఎప్పుడు ఐప్యాడ్తో మనం పేర్ ఎట్లా చేయాలి, దాని తర్వాత ఏమేమి యూసెస్ ఉంది అని చెప్పేసి ఈ పెన్సిల్కి మనము చూద్దాము. సో ఇదే మన ఐప్యాడ్ 9 జనరేషన్. సో నేను కొన్ని రోజులుగా ఐప్యాడ్ వచ్చి వాడుతున్నాను ఫుల్గా. సో ఫుల్గా వచ్చిన యాప్ సెట్టింగ్స్ అంతా దీంట్లో ఉంది. సో ఇప్పుడు ఎలా పేర్ చేయాలని చూసారంటే చాలా చాలా సింపుల్ అండి. సో మన యాపిల్ పెన్సిల్ వచ్చి మనం తీసుకుంటాం. పైన నేను చెప్పాను కదా ఆ మూత ఉందని చెప్పేసి, ఆ మూత మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాము. సో మూత రిమూవ్ చేసినాక లోపల వచ్చి మనకి లైట్నింగ్ కనెక్టర్ వచ్చి ఉంటుంది. ఆ లైట్నింగ్ కనెక్టర్ వచ్చి మన లైట్నింగ్ పోర్ట్లో మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే మాత్రం చాలు, ఒక 2 సెకండ్స్లో ఆటోమేటిక్గా మనకి పేర్ అవుతుంది. సో ఇప్పుడు చూసారంటే మనం దాని లోపల ఇన్సర్ట్ వచ్చి చేస్తాము. సో ఇన్సర్ట్ చేసినాక చూడొచ్చు మనకి ప్యారింగ్ రిక్వెస్ట్ వచ్చి మనకి చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి పేర్ అవుతుంది. చూడండి, బ్లూటూత్ ప్యారింగ్ రిక్వెస్ట్ చూపించింది. యాపిల్ పెన్సిల్ వుడ్ లైక్ టు పేర్ విత్ ఐప్యాడ్, జస్ట్ పేర్ నొక్కండి అంతే అండి, మనకి పేర్ అయిపోయింది. ఒకవేళ ఛార్జ్ లేదు అంటే ఒక 10 minutes to 15 minutes పెట్టారంటే మనకి 100% ఛార్జ్ వచ్చి అయిపోతుంది పెన్సిల్. బట్ నాకు చూసారంటే ఛార్జ్ ఉంది. ఒకవేళ మీకు ఛార్జ్ లేకపోతే ఛార్జ్ వచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఆ మూత వచ్చి మూసేయండి. ఆ మూత కేర్ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే చాలా చాలా చిన్న మూత వచ్చారు. సో లూజ్ చేయడానికి చాలా ఈజీగా మీరు వచ్చి లూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే మనకి పేర్ అయిపోయింది, సూపర్గా వచ్చి వర్క్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకు వచ్చి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళినాక ఇక్కడ చూసారంటే మనకి యాపిల్ పెన్సిల్కే సెట్టింగ్స్ వచ్చి ఉంది. సో ఆ యాపిల్ పెన్సిల్ సెట్టింగ్స్లో వెళ్ళి మీరు కొన్ని సెట్టింగ్స్ అంతా వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో యాపిల్ పెన్సిల్ సెట్టింగ్స్కి వెళ్ళినాక యాపిల్ పెన్సిల్ ఒక ఇది చూసారంటే బ్యాటరీ వచ్చి మనకి 78% వచ్చి ఉంది అని చెప్పి చూపిస్తుంది. లెఫ్ట్ కార్నర్ స్వైప్ వచ్చి మనకి క్విక్ నోట్ కావాలా, స్క్రీన్ షాట్ కావాలని చెప్పి మనకు చూపిస్తుంది. రైట్ కార్నర్ స్వైప్ చూసారంటే మనకి క్విక్ నోట్ స్క్రీన్ షాట్ అని చెప్పి ఉంది. డిఫాల్ట్గా చూసారంటే లెఫ్ట్లో వచ్చి మనకి స్క్రీన్ షాట్ ఇస్తున్నారు, రైట్లో చూసారంటే క్విక్ నోట్ వచ్చి ఇస్తున్నారు. నేను అది చేంజ్ చేయలేదు, అలాగే వచ్చి నేను పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి మన స్క్రీన్ షాట్ చూద్దాం. సో లెఫ్ట్ ఫ్రెంచ్ మీరు స్వైప్ చేసిన వెంటనే ఏ స్క్రీన్లో ఉన్నా ఆ స్క్రీన్ వచ్చి మనకి స్క్రీన్ షాట్ తీస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసిన వెంటనే చూసారంటే కింద వచ్చి మనకి అన్ని ఒక పెన్ టూల్స్ వచ్చి మనకి వచ్చేసాయని చెప్పాలి. సో ఈ పెన్ టూల్లో ఫస్ట్ టూల్ ఏంటని చూసారంటే అది వచ్చి ఒక నార్మల్ పెన్ అండి. పైన చూసారంటే మనకి ఎంత థిక్నెస్ కావాలంతా మనకి ఇచ్చారు. కింద వచ్చి ఒపాసిటీ ఉంది. ఇక్కడ చూసారంటే మనకి కలర్స్ ఉంది. కలర్ స్పెక్ట్రమ్లో ఉంటే అన్ని కలర్స్ మనకి ఇన్బిల్ట్గా ఇచ్చారు. సో మీరు ఏం కావాలన్నా వచ్చి రాసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి మీరు ఆ స్ట్రోక్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో వచ్చి మీరు లైన్స్ అంతా డ్రా చేయాలి. సో ఎవరికైనా మీకు ఒక స్క్రీన్ షాట్లో ఏమైనా ఇంపార్టెంట్గా మార్క్ చేయాలి, ఏమైనా చేయాలంటే ఇది వచ్చి ఒక చాలా చాలా యూస్ఫుల్ అయిన ఒక విషయం అని చెప్పి ఖచ్చితంగా వచ్చి మనం చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ఎరేజర్ ఉంది. సో ఎరేజర్ పెట్టి మీరు ఎరేజ్ వచ్చి చేసుకోవచ్చు. ఇది మాత్రం కాదండి, మనకి హైలైటర్ ఇచ్చారు, స్కెచ్ వచ్చి ఇచ్చారు, రూలర్ వచ్చి ఇచ్చారు. ఇంకొక సూపర్ అయిన విషయం ఏంటని చూసారంటే మనకి సిగ్నేచర్ కూడా మీరు వచ్చి యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్, టెక్స్ట్, మ్యాగ్నిఫైర్ అంతా యాడ్ చేసుకోవచ్చు. యారో కూడా మీరు వచ్చి యాడ్ చేసుకోవచ్చు. సో యారో వచ్చి మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది స్క్రీన్ షాట్స్లో. ఏంటంటే మీరు యారోస్ వచ్చి చాలా ఎట్లా మీకు పాయింటర్స్ అంతా కావాలంటే యారోస్ వచ్చి యాడ్ చేసుకోవచ్చు.
యారోస్‌కి కూడా మీరు కలర్స్ వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ యారో బెండ్ అన్నీ మీరు వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి సిగ్నేచర్. సో ఈ సిగ్నేచర్ వచ్చి ఇక్కడ మాత్రం కాదండి, మీరు డాక్యుమెంట్ సైన్ చేయాలన్నా, మెయిల్ సైన్ చేయాలన్నా అన్నిటికీ మీ సిగ్నేచర్ వచ్చి మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతిసారి ఇట్లా వచ్చి కొత్త సైన్ వచ్చి మీరు వేసుకోవచ్చు. సో సైన్ వేసేది చాలా ఈజీ అండి, చాలా ఫ్లూయిడ్‌గా ఉంది. సో ఇది మీకు చాలా యూస్‌ఫుల్ అయితది. ఎక్కడంతా మీరు డిజిటల్ సైన్ పెట్టాలో అక్కడంతా యూస్‌ఫుల్ అయితది. ప్లస్ సైన్ ఒక సైజు, సైన్ ఒక కలరు అంతా వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కువ డిజిటల్ డాక్యుమెంట్స్ వచ్చి మీరు సైన్ చేయాలి అనుకుంటే ఈ ఫీచర్ వచ్చి ఒక లైఫ్ సేవర్‌గా ఉంటదండి. అన్నీ మీరు వచ్చి కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకు ఆ సెలక్షన్ టూల్ వచ్చి ఇచ్చారు. సో ఏమైనా టెక్స్ట్ సెలెక్ట్ చేయాలన్నా, స్క్రీన్ షాట్లో ఏమైనా సెలెక్ట్ చేయాలన్నా ఆ సెలక్షన్ పెన్ వచ్చి మీరు యూస్ చేసుకొని అంతా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకు ఒక హైలైటర్ వచ్చి ఇచ్చారు. సో హైలైటర్ వచ్చి మీరు స్ట్రోక్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒపాసిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒపాసిటీ తక్కువ పెట్టుకొని ఏ కలర్లో మీరు చేసినా అది వచ్చి మీకు హైలైట్ వచ్చి అవుతుంది. సో హైలైటర్ కూడా చాలా ముఖ్యం. ఏమైనా నోట్స్ తీసుకున్నప్పుడు మీకు హైలైట్ అంతా చేయాలంటే ఈ హైలైటర్ వచ్చి మీకు చాలా చాలా యూస్ అవుతుంది. దాని తర్వాత చూసారంటే సేవ్ టు ఫోటోస్, సేవ్ టు ఫైల్స్. సో మీరు జస్ట్ వచ్చి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వచ్చి మీరు వచ్చి షేర్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి సేవ్ వచ్చి చేస్తున్నాను. సో స్క్రీన్ షాట్ ఫీచర్స్ అంతా మనం చూసాము. ఇంకొక సూపర్ అయిన ఫీచర్ ఏంటని చూసారంటే నోట్స్. సో నోట్స్ అప్లికేషన్లో కూడా మనకి సూపర్ అయిన ఫీచర్స్ అంతా వచ్చి ఇచ్చారు అని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం నోట్స్ అప్లికేషన్ వెళ్తాం. సో ఇది వచ్చి యాప్లో ఒక డిఫాల్ట్ నోట్ అప్లికేషనే. సో మనం ఫుల్ స్క్రీన్ పెట్టినాక ఇప్పుడు చూసారంటే మళ్ళీ ఆ పెన్ టూల్ నొక్కారంటే మళ్ళీ మనం చూసిన అన్ని పెన్ ఒక ఇది ఇక్కడ వస్తుంది. దీంట్లో ఒక సూపర్ అయిన విషయం ఏంటి చూసారంటే యాప్ల్ వాళ్ళు స్క్రిబుల్ అని చెప్పి ఒక సూపర్ అయిన విషయం ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్క్రిబుల్ వచ్చి మీరు జస్ట్ ఏదో ఒకటి రాయండి. సో ఏమి రాసినా చూసారంటే ఆటోమేటిక్‌గా మనకి టెక్స్ట్‌గా వచ్చి కన్వర్ట్ వచ్చి అయిపోతుంది. సో ఈ ఆటోమేటిక్ టెక్స్ట్ కన్వర్షన్ వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పాలి. సో మీరు చూడండి, నేను సబ్స్క్రైబ్ అని చెప్పి రాసాను. ఆటోమేటిక్‌గా చూసారంటే అది మనకి సబ్స్క్రైబ్‌గా వచ్చి మారిపోయింది. నెక్స్ట్ చూసారంటే మీరు దాన్ని రౌండ్ వేసారంటే మీకు వచ్చి పైన ఆ కట్ కాపీ పేస్ట్ అని వస్తుంది. ప్లస్ మీరు అట్లా ఒక ఇది వేసారంటే మీకు స్పేస్ వచ్చి యాడ్ అవుతుంది. మళ్ళీ చూసారంటే ఇంకొక లైన్ వేసారంటే మీకు ఆ స్పేస్ వచ్చి క్యాన్సిల్ అవుతుంది. సో ఇలాంటి చాలా ఎడిటింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. మీకు వద్దు అనుకుంటే జస్ట్ దానిపైన స్క్రిబుల్ చేస్తే చాలు, అది మనకి ఎరేజ్ అయిపోతుంది. సో ఇలా స్క్రిబుల్ అని చెప్పి ఫీచర్లో మనకి చాలా సూపర్ అయిన ఫీచర్స్ వచ్చి యాపిల్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఒక పెన్ టూల్ వచ్చి ఇచ్చారు. సో ఈ పెన్ టూల్ వచ్చి మనకి స్క్రిబుల్ ఫీచర్ లాగా వర్క్ అవ్వదు. ఫ్రీ హ్యాండ్ రైటింగ్ వచ్చి మీరు రైట్ చేసుకోవచ్చు. సో స్ట్రోక్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చూసారంటే మీకు కలర్స్ వచ్చి ఉంది. సో కలర్ ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాక సో జస్ట్ చూసారంటే మనం ఏదో ఒకటి వచ్చి రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే సబ్స్క్రైబ్ అని చెప్పి మనం రాస్తాము. ఇప్పుడు చూసారంటే యాపిల్ పెన్సిల్ అని చెప్పి మనం రాస్తున్నాం. సో మీరు చూడొచ్చు ఇంటెన్సిటీ ఎంత సూపర్గా ఉంది అని చెప్పేసి. అదేలాగా ఇది ఒక ప్రెషర్ సెన్సిటివ్ లాగా, మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మీకు డార్క్గా స్ట్రోక్ వస్తుంది, లైట్గా ప్రెషర్ ఇచ్చారంటే మనకి లైట్గా స్ట్రోక్ వచ్చి వస్తుంది. సో ఫ్లూయిడిటీ చూసారంటే చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో ఇదే నేను చాలా రోజుల తర్వాత ఒక యాపిల్ పెన్సిల్ వాడేలాగా నాకు కరెక్ట్గా హ్యాండ్ రైటింగ్ వచ్చి రాలేదు. బట్ ఒక్కసారి చూసారంటే మీకు అది సెట్ అయిపోయిందంటే చాలా నోట్స్ వచ్చేసి ఈజీగా తీసుకోవచ్చు. సో ఇది చూసారంటే ఆ హైలైటర్ పెన్. సో హైలైటర్ పెన్లో స్ట్రోక్ ఎలా ఉందని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చి వస్తుంది. నెక్స్ట్ చూసారంటే ఒక కలర్ పెన్సిల్ లాంటి ఒక ఫీల్లో వచ్చి మనకు ఒక స్ట్రోక్ వచ్చి ఇచ్చారు. సో దాంట్లో కూడా మీరు స్ట్రోక్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసారంటే ఒపాసిటీ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, ఇది కూడా ఒక సూపర్ అయిన ఒక పెన్ అని చెప్పి మనం ఖచ్చితంగా వచ్చి చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసారంటే మనకి నెక్స్ట్ ఇది ఇంకో సూపర్ అయిన ఫీచర్ అని చెప్పాలి. మనకి సెలక్షన్ టూల్ వచ్చి ఉంది కదా, ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ సెలక్షన్ టూల్ వచ్చి జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని ముందర చూసారంటే ఆబ్వియస్లీ మనకి ఎరేజర్ వచ్చింది. సో ఎరేజర్ పెట్టి మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే మనం సెలక్షన్ టూల్ వచ్చి చూద్దాము. సో సెలక్షన్ టూల్ వచ్చి మీరు వెళ్ళండి. సో సెలక్షన్ టూల్ వెళ్ళినాక ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అని చెప్పి రాసాం కదా, సబ్స్క్రైబ్ చుట్టూ జస్ట్ ఒక ఇది వచ్చి నేను వేస్తాను, ఒక రౌండ్ వచ్చి వేస్తాను. వేసిన వెంటనే మనకి సెలెక్ట్ వచ్చి అయిపోయింది. ఇప్పుడు చూసారంటే హ్యాండ్ రిటర్న్ టెక్స్ట్ వచ్చి మీరు కాపీ యాజ్ టెక్స్ట్ అని చెప్పి ఇచ్చారు. సో మీరు కాపీ యాజ్ టెక్స్ట్ వచ్చి చేసుకొని ఇది చూసారంటే ఇప్పుడు మనకి టెక్స్ట్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామని చూసారంటే ఏదో ఒక ప్లేస్కి వచ్చి వెళ్ళేసి మీరు ఆ టెక్స్ట్ని మీరు పేస్ట్ చేసుకోవాలంటే కూడా చాలండి, జస్ట్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక సూపర్ అయిన విషయం అండి. మనకు ఒక హ్యాండ్ రిటర్న్ టెక్స్ట్ వచ్చి మనకి పేస్ట్ వచ్చి అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్గా ఉంటుంది. పెద్ద పెద్ద నోట్స్ అంతా మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంత ఈజీగా మీరు వచ్చి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ ఇచ్చేది ఒకటి, బట్ ఎంత ప్రెసైజ్గా మనకి వర్క్ అవుతుందని చెప్పి యాపిల్ వాళ్ళకి మనం ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్పాలి. నేను లాస్ట్గా చూసారంటే మనకి రూలర్ వచ్చి ఇచ్చారు. సో రూలర్ ఎట్లా అంటే మనం స్కూల్లో ఎట్లా స్కేల్ వాడతామో అదేలానండి. సో ఆ రూలర్ పెట్టుకొని లైన్స్ వచ్చి మీకు స్ట్రైట్గా రావచ్చు, లేదంటే వర్టికల్, హారిజాంటల్ ఎలా అంటే రాయవచ్చు. సో మీరు ఆ రూలర్ ఎలా పెట్టారో ఆ డైరెక్షన్లో లైన్ వచ్చి సూపర్గా వచ్చి వస్తుందండి. సో ఇది వచ్చి ఒక ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పి మనం చెప్పాలి. రూలర్ చూసారంటే సో ఇప్పుడు మనం ఇలా రూలర్ పెట్టామంటే జస్ట్ చూసారంటే అది యూస్ చేసుకొని మనం అలాగే వచ్చి డ్రా చేసుకోవచ్చు.
నెక్స్ట్ చూసారంటే మనం ఇంకొక స్టాండింగ్ లైన్ లాగా పెట్టామంటే మనం వచ్చి స్టాండింగ్ లైన్ లాగా వచ్చి డ్రా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చెప్పాలంటే రూలర్ వచ్చి ఒక సూపర్ డూపర్ అయిన ఫీచర్. నెక్స్ట్ చూసారంటే మనకి పెన్సిల్ సెట్టింగ్స్ వచ్చి ఇచ్చారు. సో ఆ పెన్సిల్ సెట్టింగ్స్ అంతా మీరు వచ్చి మార్చుకోవచ్చు. సో ఇది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పాలి. ఫైనల్గా చూసారంటే ఇది చూసారంటే మనకి నోట్స్ అప్లికేషన్లో మాత్రం కాదండి, చాలా సూపర్ అయిన అప్లికేషన్స్ ఉంది. ఫోటోషాప్ ఉంది, ప్రోక్రియేట్ ఉంది, దాని తర్వాత చూసారంటే నోటబిలిటీ అని ఒక అప్లికేషన్ ఇచ్చారు. సో నోటబిలిటీ అంతా చూసారంటే మీరు ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉండి మీకు చాలా నోట్స్ తీసుకోవాలంటే నోటబిలిటీ అంతా చాలా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి వాడతారు. ఒకవేళ మీరు ఒక క్రియేటర్గా ఉంటే మీకు ప్రోక్రియేట్ వచ్చి ఖచ్చితంగా సూపర్గా వచ్చి పనిచేస్తుంది. లేదా మీరు ఒక కాంపోజిటర్గా ఉంటే మీకు ఫోటోషాప్ వచ్చి సూపర్గా పనిచేస్తుంది. దీంట్లో అన్నిటికీ చూసారంటే పెన్కి ఒక తని అయిన ఫంక్షన్స్ వచ్చి ఇచ్చారు. సో ఈ అప్లికేషన్స్ గురించి తనిగా మీకు వీడియో కావాలి అనుకున్నారంటే కింద కమెంట్ చేయండి, ఏ అప్లికేషన్ గురించి వీడియో కావాలని చెప్పేసి. ఆ అప్లికేషన్ వచ్చి ఎలా యూస్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా వచ్చి వేస్తాను. సో మీరు చూడొచ్చు నోటబిలిటీలో డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి, దాంట్లో చూసారంటే డిఫరెంట్ స్ట్రోక్స్, డిఫరెంట్ కలర్స్ వచ్చి మీరు వాడుకోవచ్చు. సో చాలా అప్లికేషన్స్ అండి, చాలా ఇన్బిల్ట్ అయిన ఒక ఎకో సిస్టమ్ వచ్చి యాపిల్ వాళ్ళు ఇచ్చారు. అది కాకుండా ఫైనల్గా చూసారంటే నేను చెప్పినట్టు రైట్ స్వైప్ చేశారంటే ఒక క్విక్ నోట్ వచ్చి మనకి వస్తుంది. సో మీరు ఏమన్నా కావాలంటే టక్కుని ఒక క్విక్ నోట్ వచ్చి రాసుకోవచ్చు. అది అట్లనే చూసారంటే మీ నోట్స్లో వచ్చి మనకి సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.